నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లో తులసి మొక్కను పూజిస్తున్నారా? అయితే తులసి మొక్క వల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు తులసి మొక్కను ఎందుకు పూజ చేస్తారని దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారన్న సంగతి మన హిందువులకు తెలిసిన విషయమే. రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే శాస్త్రీయంగా కూడా తులసి మొక్కను ఇంట్లో ఉంచితే మంచిదని విదేశీయులు కూడా భావిస్తున్నారట. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు 10 కాలం ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృందాని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసికి ప్రస్థానం ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసి తీర్థం అన్న మాట తరచూ వింటూ ఉంటాం కదా. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. అంటే తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుందట. తులసి శాస్త్రీయ నామం వచ్చేసరికి ఓసిమం టెన్యూయి ఫ్లోరం అన్నమాట. ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. అంతేకాకుండా భక్తుల అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షసిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుందట. అంటే పుట్టుక, మరణించుట, మళ్ళీ జన్మనెత్తుట అనే మానవ చక్రం నుండి విముక్తి పొందే మార్గమే ఈ మోక్ష మార్గం. ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతూ ఉంటాడు కదా. అంతేకాదు ఈ తులసి వల్ల వాస్తు దోషాలు కూడా తొలగుతాయని చెబుతున్నారు. అవేంటో కూడా తెలుసుకుందాం. తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గంధాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని, అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తిగా కొలుస్తారు. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయట. ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాన్ని కూడా ఏర్పరచుకునేవారు. తులసిని పూజించేందుకు పరిక్రమ అంటే చుట్టుకొలత చేస్తారు. అందువల్ల సాధారణ జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అయితే మనం ఇప్పుడు ప్రతిరోజు తులసిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ముందుగా తులసి చుట్టూ ఉన్న పరిసరాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నూనెతో దీపాన్ని వెలిగించాలి. కలశంలో నీరు తీసుకొని 2 చేతులతో పట్టుకొని తులసి మొక్కకు నీరు పోయాలి. అంతేకాదు పసుపు, కుంకుమ, పూలు, ధూపాన్ని తులసికి సమర్పించాలి. ఇప్పుడు మీకు ఒక శ్లోకాన్ని చెప్తాను. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ జపిస్తూ ఉంటే మీ కోరికలన్నీ న్యాయబద్ధంగా ఉంటే తప్పనిసరిగా తీస్తుందంట తులసీమాత. అయితే ఆ శ్లోకం ఏంటో ఒకసారి విందాం. తులసి కననం యాత్ర యాత్ర పద్మవాణిచ వాసంతి వైష్ణవ యాత్ర తత్ర శాంతిహితో హరి పుష్కరధ్యాని తీర్థాని గగధ్యాయ సరితాస్తదా వాసుదేవ దయో దేవ వాసంతి తులసీవనే ప్రసీత తులసీదేవ ప్రసీత హరివల్లభే క్షీరోథ మదనోత్ భూతే తులసిత్వం నమయహం. ఈ మంత్రాన్ని 1కి 2 సార్లు జపించి తప్పనిసరిగా తులసీమాత దగ్గర కనుక ప్రదక్షిణ చేస్తూ జపించినట్లయితే తప్పనిసరిగా మీ కోరికలు నెరవేరుతాయట. అర్థం కాని వాళ్ళు 1కి 2 సార్లు వినండి.
పూజ అంతా అయిపోయాక తులసి మాతకు వందనాలు చెప్పుకుంటూ ఇలా ఏమంటే, తులసి స అరి సుఖే శుభే పాప హరిణి పుణ్యతే నమస్తే నారద నూతే నమో నారాయణ ప్రియే. ఇప్పుడు మనం తులసి యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. తులసి యొక్క ఆకుల రసం ఆయుర్వేదంలోనూ ఇంటి వైద్యం యొక్క చిట్కాలలో విస్తృతంగా వాడుతూ ఉంటారు, చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఎక్కువగా జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుకు నాడులకు ఔషధంలా, జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయట. అంతేకాకుండా ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతూ ఉంటుంది. ప్రస్తుతం మనకి చాలా రకాల వైరస్లు విజృంభిస్తూ ఉన్నాయి కదా. ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతున్న తరుణంలో మనుషులకు రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం ఉంటుంది. అందుకని తులసిని ప్రతిరోజు నిత్యం 2 ఆకులనైనా నమలడం వల్ల రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు. దీనికి శాస్త్రజ్ఞులు అవసరం లేదండి, సహజంగా ఇంట్లో పెద్దవాళ్ళు చాలా మటుకి చెప్తూనే ఉంటారు, వినే ఉంటాం. ఒక్కసారి పాటించి చూడండి. తులసి ఆకులు 2 వేసుకొని నమిలి చూడండి, మనకి గొంతు ఎంత ఫ్రీ అయిపోతుందో కదా. అలా తప్పనిసరిగా చిన్నపిల్లలు కూడా వాడి చూడండి, చాలా మంచిది. ఇది ఎవరైనా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం తులసికి ప్రత్యేకంగా పూజలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేస్తూ ఉంటారు. ఆ పందిరికి మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలతో అందంగా అలంకరిస్తారు. అనంతరం పూజ చేసి భక్తి శ్రద్ధలతో తులసిని సేవిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయము చాలా ఏళ్ల నుంచి భారతదేశంలో ఉంది. ముఖ్యంగా దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్క చుట్టూ, ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలలో దీపాలు పెట్టి అలంకరిస్తూ ఉంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సందర్భంగా బాణాసంచాలు కూడా కాల్చుకుంటూ గొప్పగా చేస్తారు. ఉత్తర భారతదేశంలో దక్షిణ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఆ రోజున తులసి వివాహ్ లేదా తులసికి కృష్ణుడితో శిలారూపంలో కళ్యాణం జరిగిన రోజుగా భావిస్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు తులసి చెట్టును ఏ రోజు పెడితే ప్రముఖంగా విశేషంగా ఉంటుందో తెలుసుకుందాం. కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకని కార్తీక మాసంతో పాటు చైత్ర మాసంలోనూ శుక్రవారం రోజున తులసి మొక్కను నాటేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం తులసి మొక్కను పవిత్రంగా భావిస్తూ ఉంటాం కదా. ఈ మొక్కను వాస్తుపరంగా ఏ ప్రాంతంలో పెట్టుకుంటే మంచిదో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే భారతీయుల విశ్వాసాల ప్రకారం ఈ చిన్న మొక్కకు కొంత భక్తి కారకం ఉంది. ఇంట్లో తులసిని నాటడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నశించి అదే సమయంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఈ తులసి మొక్కను నాటడం వలన మీ జీవితానికి మరింత ప్రశాంతంగా మరియు సానుకూల శక్తి ఎంతగానో ప్రసరింపచేస్తుందట. తులసి లేదా పవిత్ర తులసిని ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి కదా, అవేంటో తెలుసుకుందాం. ఇంట్లో తులసి మొక్క లేదా పవిత్ర తులసి కోసం వాస్తుపై ఇక్కడ కొన్ని చిట్కాలు చెప్పబడుతున్నాయి. ఇవి తులసి మొక్క నుండి గరిష్ట ప్రయోజనాలు పొందడంలో మీకు సహాయపడుతూ ఉంటాయి. తులసి మొక్కను నాటడానికి ఉత్తర మరియు ఈశాన్య దిశలు వంటి ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవిగా ఎంపిక చేస్తూ ఉంటారు. ఇది నీటి దిశ కాబట్టి ఇది అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేయడానికి సహాయపడుతుంది మరియు వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో మంచి మరియు సానుకూల వైబ్లను సృష్టిస్తుంది. ఇంకా వాస్తు సూత్రాల ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశను అగ్ని దిశగా పరిగణిస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఈ దిశలో తులసిని నాటడం మానుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాదు తులసి మొక్కను సరైన శ్రద్ధతో పెంచాలని తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు అది ఎండిపోకూడదు లేదా పాడైపోకూడదు. తులసి మొక్క కోసం వాస్తు ప్రకారం ఈ పరిస్థితి ఇంటి నివాసితులకు దురదృష్టాన్ని కూడా తెస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క ఆ ఇంటి
నివాసులకు శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు నాటిన ప్రదేశం చక్కగా మరియు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మొక్క చుట్టూ ఉన్న ప్రాంతం తెరిచి ఉంచాలి మరియు అయోమయ, తుడుపు కర్రలు, చీపుర్లు మొదలైన ఎలాంటి కవరింగులు లేకుండా, మురికి అనేది లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల తులసి శాంతి మరియు ఆనందాన్ని కూడా ఇస్తుంది. నేలలో తులసిని నాటవచ్చా? అయితే భూమిలో తులసి లేదా తులసిని నాటడం మంచిది కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు ఎల్లప్పుడూ ఒక కుండలో నాటాలి. తులసి మొక్కకు దానికంటూ ఒక ప్రత్యేక స్థలం కావాలి. అలాగే తులసి మొక్కను కాక్టీ వంటి కఠినమైన లేదా ముళ్ళు గల మొక్కల దగ్గర అస్సలు పెట్టకూడదట. అంతేకాదు తులసి మొక్క నాటడానికి హయ్యర్ ప్లాట్ఫామ్ మంచిదేనా? ఇంట్లో తులసి మొక్కను మీ ఇంటి అసలు పునాది కంటే చాలా ఎత్తులో ఉంచాలని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది వాస్తు నియమాల ప్రకారం చాలా మంచిది. అలాగే తులసి మొక్క కోసం కనీసం ఇంటి ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కిటికీ లేదా బాల్కనీ స్థలాన్ని కనుగొనండి. అంతేకాదు సూర్యకాంతి నిండిన ప్రదేశంలో తులసిని ఉంచడం చాలా గొప్ప విశేషం కూడా చాలా మంచిది. తులసి మొక్క కోసం వాస్తు ప్రకారం తులసి మొక్కను నాటడానికి ఉత్తమమైన ప్రదేశం దాని పెరుగుదల మరియు దీర్ఘకాల జీవితానికి తగినంత సూర్యరశ్మి మరియు ఇతర సహజ అంశాలను పొందగలడం కూడా ఒక గొప్ప ఉద్దేశం. ముఖ్యంగా తులసి మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం. అంతేకాదు మీరు ఎన్ని తులసి మొక్కలు ఉంచాలి? తులసి మొక్క కోసం వాస్తు సూత్రాలు ఉత్తమ ఫలితాలు పొందడానికి ఈ మొక్కను 1, 3, 5 మొదలైన బేసి సంఖ్యలలో సూచించాలని సూచిస్తుంది. అంతేకాదు ఇంట్లో తులసి మొక్క కోసం వాస్తు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందువల్ల ఇది ఆయుర్వేదం మరియు ప్రకృతి వైద్య ఔషధాలలో చాలా ముఖ్యమైనటువంటి అంశం కనుక ఇది క్యాన్సర్, గుండెపోటు, గుండె జబ్బు, ఆరోగ్యకరమైనటువంటి చర్మం, ధూమపానం మానేయడం మరియు వివిధ శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి, ఈ వ్యాధులను తరిమి కొట్టడానికి చాలా సహాయపడుతుంది. అదేవిధంగా సానుకూల శక్తిని పెంచడం ద్వారా మీ ఇంటికి కూడా చాలా మంచిది. అంతేకాదు మంచితనం ఎప్పటికీ అంతం కూడా కాదు. ఇవండి తులసి మొక్క యొక్క ప్రయోజనాలు. అసలు తులసి మొక్కను ఎందుకు పూజిస్తారు, వాస్తు దోషాలు, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.